కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 44 వర్స్ 22 నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, చూడండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను చదువుతున్నాను, మరలా చదవండి. నాతో కూడా కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అద్భుతమైన జవాబు దేవుడికి ఇచ్చేసాడు. ప్రభువా, తెలుసో తెలియకో నేను తప్పు చేశాను, లేకపోతే తెలిసే చేశాను, తెలియక చేశాను. నా పాపములు నా ముందు కనపడుతున్నాయి, నాకు చాలా బాధగా ఉంది. నేను నీకు దగ్గరగా ఉండలేకపోయాను, నీకు దూరం అయిపోయాను, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ మానసికమైనటువంటి బాధను దైవ కుమారుడు చూసి ఉన్నాడు. అందుకే ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప శుభవార్త ఏంటంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మబ్బు తొలగినట్లుగా, మబ్బు వస్తుంది కదా, మీకు ఐడియా ఉందా? స్కైలో, ఆకాశంలో మనం చూస్తే కొన్ని సమయాల్లో మేఘాల్లో ఒక మబ్బు అలా వస్తుంది. వర్షం వచ్చే ముందు మబ్బు వస్తూ ఉంటుంది. వచ్చింది ఇది కూడా అది బహుశా మీ ఇంటి మీదకి వచ్చింది అనుకోండి. మీరున్న ప్లేస్లో నువ్వు ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడ మబ్బు వచ్చినప్పుడు, అరే వర్షం పడుతుందేమో, నల్లగా వచ్చేసింది, మబ్బుగా వచ్చేసింది అని అనుకుంటాం. కానీ అది గంటలు గంటలు కూడా ఉండదు. అది కొన్ని నిమిషాలే ఉంటుంది. మళ్ళీ కొన్ని నిమిషాల్లో ఆ ఉన్న మబ్బు మళ్ళీ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అది అంతా కూడా డిలీట్ చేసినట్టు అయిపోతుంది. మరలా మామూలు మేఘం వచ్చేస్తుంది. ఇక్కడ మరి ఈ దైవజనుడి ద్వారా దేవుడిస్తున్న మాట ఏంటంటే, మబ్బు తొలగిపోయినట్లు, అంటే నీ పాపము, నీ దోషము దేవుడు క్షమించాడు గనక అది నీ మీద ఏలుబడి చేయదు. ఇక దేవుడు క్షమించాడు గనక ఆ దోషము నీ మీద ఏలుబడి చేయదు. నువ్వు మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకుంటే దేవుని నీతి నీ మీద నిలిచి ఉండటం నువ్వు చూస్తావు. మబ్బు ఎలా తొలగిపోతుందో తర్వాత అక్కడ ఇంకొక మాట చెప్పాడు, మంచు విడిపోవునట్లుగా. మనము కొన్ని సమయాల్లో ఈ మంచు సీజన్లో బాగా చూడండి, గడ్డి మీద, చెట్ల మీద, ఇంటి మీద మంచు ఒక బలమైనటువంటి పొర కింద కమ్ముకుంటుంది. తెల్లగా ఎటు చూసినా, పొలం వెళ్ళినా
ఇంటి దగ్గర గార్డెన్ చూసినా మొత్తం మంచు బలంగా ఉంటుంది. కొంత సమయంలో చూడండి, సన్ రైజ్ వచ్చేటప్పటికి ఉదయం సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఆటోమేటిక్గా అది ఎట్లా వెళ్ళిపోతుందో, ఎవరో పట్టుకెళ్ళిపోయినట్టు అయిపోతుంది. మరలా అంత ఫ్రెష్ అయిపోతుంది. మంచు విడిపోయినట్లుగా, పైన ఉన్నటువంటి మబ్బు తొలగిపోయినట్లుగా నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, మీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఇక నువ్వు అడిగినవన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. ఇంతవరకు ఎందుకు నీకు కార్యము జరగలేదనంటే, మీరు అడుగుతున్నను మీ పాపములే అడ్డుబండలుగా వస్తున్నాయన్న మాట. దేవుని కృప ద్వారా క్షమించబడ్డావు గనక, అడ్డులన్నీ తొలగిపోయినాయి గనక, ఇక నువ్వు ఏది యోచన చేస్తున్నావో దానిని దేవుడు సఫలీకృతం చేస్తూ ఉన్నాడు. నీ చిన్న ఆలోచన దేవుడు బలమైన ఆశీర్వాదంగా మార్చుచున్నారు. ఆత్మకృప ద్వారా మీ పాపములు, మీ అతిక్రమములు మంచు వలె మబ్బు వలె విడిపోవులా దేవుడు చేసి ఉన్నాడు. ఆత్మ మీకు తోడుండునుగాక. దేవుడు మిమ్మల్ని నీతిమంతుల జాబితాలో పెట్టాడు. ఇక మీదట నీ ప్రార్థన దీవెనగా అంగీకరించబడుతూ ఉంది. ఆత్మ తోడుండునుగాక. ఆమెన్. మరి పోయిన నెల జూన్ నెలలో మా పెద్దమ్మ గారికి అంతకుముందు పారాలిసిస్ ఉందండి. 4 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా అండి, అప్పటి వరకు పని చేసుకుంటానే బాగానే తిరుగుతూనే ఉండిందండి. మరి సడన్గా మోషన్ అయిపోయి వాంతింగ్స్ అయిపోయి పడిపోయిందండి. కోమాలోకి వెళ్ళిపోయిందండి ఒకసారి సడన్గా. మరి నాకు ఫోన్ చేసి చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళందరూ. మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలనే ఆలోచన మాకు రాలేదండి. మరి తైలాభిషేకం వేసి రక్తం ఉంది కదా, అది రాద్దాం, 7 సిలువలు వేద్దామని చెప్పేసి నా మనసులో ప్రార్థన చేసుకొని 7 సిలువలు వేసామండి. ఒక 10 నిమిషాలకే మరి మా పెద్దమ్మ కోమాలోకి వెళ్ళిపోయిందల్లా రిలీఫ్ అయ్యి మరి కొంచెం కళ్ళిప్పు చూసిందండి. మేము ఎంతో ధైర్యం పడ్డాము. ఏ హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడండి. మరి దాన్ని బట్టి చూడండి, కోమాలోకి వెళ్ళిపోయినటువంటి ఆ బిడ్డను దేవుడు ఎంతగానో, తల్లిని ప్రార్థనాయులు రాసి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు బతికించి నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరచండి. బలహీనలను బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటేనండి, మా పాపకి మ్యారేజ్ చేసిన సంవత్సరం అవుతుందండి. మా పిన్ని కొడుకే తమ్ముడికే ఇచ్చుకున్నామండి. 6 నెలల దగ్గర నుంచి మా పాపని అసలు తీసుకెళ్ళట్లేదు, గొడవలతో ఉంచేశాడండి మా ఇంటి దగ్గరే. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉండం. మేమైతే మరి క్రిస్టియన్స్ కానీ మా అక్క పాప అండి, మరి వాళ్ళ అన్యులు అసలు దేవుడిని నమ్మరండి. దేవుడు అంటేనే అసలు దూషిస్తారు. అలాంటప్పటికీ మా పాపని దేవుడి సన్నిధికి రమ్మ, ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకుందాము, ఎంతోమంది వెళ్తున్నారని చెప్పేసి మా పాపని తీసుకొచ్చానండి. మరి ఆ బిడ్డ మోకరించి ప్రార్థన చేసుకుంది. అయ్యగారితో మేము ఒక మాట వినాలి అనే హృదయంతో వచ్చామండి. లాస్ట్ వరకు ఉండి మా పాపకి ప్రార్థన చేయించామండి. అయ్యా ఇది మా ప్రాబ్లం అయ్యా, మా వాళ్ళైతే కాదు, మరి మేము ఎంతో దుఃఖంతో వచ్చావయ్యా అని చెప్పి ఇసాకయ్య గారికి నేను మొరపెట్టుకున్నానండి. ఇసాకయ్య గారు ఒకటే తైలాభిషేకం చేసి నీ భర్త నిన్ను తీసుకెళ్తాడు అని అన్నారయ్యా. మరి మొన్న సోమవారం నుంచే తీసుకొచ్చి దిగబెట్టమంటున్నారండి. మరి మా పాప అయితే నేను ఇసాకయ్య గారు వాక్యం వినే వెళ్తాను, నేను వెళ్ళను, ఇప్పుడు అలా వాళ్ళే తీసుకురమ్మంటారు లేమ్మని చెప్పేసి అమ్మాయి విశ్వాసంతో మళ్ళీ ఈ నెలకి కనపడి వెళ్దామనేసి వచ్చిందండి. మరి ఈ రోజు ద్వారా దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. రమణండి, మాది మోటూరు. నేను జనవరి నెల కాడి నుంచి ఇది 7వ నెల అండి నేను రావటము. నేను 3 సంవత్సరాల నుంచి నేను అయ్యగారిని నేను బాగా తెలుసుకున్నాను. ప్రతి క్షణంలో కూడా అయ్యగారు నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మా అమ్మాయికి పెళ్ళయి సంవత్సరం అయిందండి. 6 నెలలకే మా అమ్మాయికి కడుపులో నీటి బుడగలుండి అన్నారండి. 2 నెలలు మందులు వాడితే కానీ ఏ సంగతి చెప్పమమ్మా, మళ్ళీ టెస్ట్ చేయాలి అని అన్నారు. నెల 15 రోజులు వాడింది. నేను అయినా ఇక్కడికి వస్తానే ఉన్నాను. ఒక రోజు వచ్చి నేను అయ్యా నా కూతురు గర్భంలో నీటి బుడగలు ఉన్నాయి అన్నారు అని అయ్యగారితో చెప్పాను. చెప్తే అయ్యగారు అన్నారు, అన్నయ్య అన్నారా, డాక్టర్ గారు అలా చెప్పారా, పాతేలే అని నూనె పెట్టి ఇట్లా అద్దారు. అద్దగానే నేను అలాగే వెళ్ళి నా బిడ్డకి తైలం రాస్తూనే ఉన్నాను. మరలా నెల క్రితమే నా బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే ఒక్క నీటి బుడగ కూడా లేదమ్మా, విచిత్రముగా తగ్గిపోయినాయి, నీకే ప్రాబ్లం లేదు, నీ గర్భఫలం కూడా నీకు దగ్గరలోనే ఉందని చెప్పారు. అది కాకుండా నేను ఎక్కడ నెప్పుకున్నా ఏ బాధ ఉన్నా సరే నేను బిళ్ళ కంటే వేగంగా పనిచేసేది తైలమేనని నేను కడుపులో ఎక్కువగా తాగుతాను, ఎక్కడున్నా రాసుకుంటాను, ఎవరికి బాగోపోయినా నేను రాస్తాను. నాకు ఎక్కువగా నాకు ప్రార్థన తైలమే నాకు పనిచేస్తుంది. అయ్యగారు కుమార్తె కొరకు ప్రార్థన సహాయం కొరకు వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసి ఆ బిడ్డను దీవించినప్పుడు ఆ బిడ్డ కడుపులో నీటి పొడగలను దేవుడు తొలగించి ఈ బిడ్డ దేవుడు ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మా ఆడబడుచుకి 9 సంవత్సరాలు అయిందయ్యా. పెద్ద ఆపరేషన్ చేసి ఆమెకి ఒంటి నిండా దురదలు, కాళ్ళ మీద పుండ్లు కొడేసిన ఎన్ని హాస్పిటల్లో తిరిగినాయి అయ్యా. 1 నెల క్రితం నా దగ్గరకు వచ్చింది. వస్తే నేను ఇలా తగ్గుతుందని ఆమెకు ఇచ్చానయ్యా. ఆమె ఒంటిలో నీళ్లు పోసుకుని ఒళ్ళంతా రాసుకుని తాగిందంట. ఆ రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆమెకి దురద అనేది లేదని దేవునికి స్తోత్రం చెప్పమన్నారు. 9 సంవత్సరాల నుంచి ఉన్న దురద 1 నిమిషంలో తగ్గిపోయింది. చూడండి, 9 సంవత్సరాల నుంచి మరి ఒళ్ళంతా దురదతో, ఎలర్జీతో బాధపడుతున్న బిడ్డకు ప్రార్థనా తైలం ఆయిల్ రాసినప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా దేవుడు ఎంతగానో బిడ్డకి ఒక్క పూటలో, ఒక్క క్షణంలోనే 9 సంవత్సరాల నుంచి తగ్గలేనటువంటి ఆ ఎలర్జీ దురదను దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది మచిలీపట్నం నుంచి వస్తున్నాను, సంవత్సరం నుంచి వస్తున్నాను. మరి డిసెంబర్ నెలని 4వ నెలలోనే నేను విత్తనం కూడా వేసాను ఇక్కడ. మరి డిసెంబర్ నెల నుంచి మా వారికి కొంచెం నరాల వీకే వచ్చింది. ఏ పని చేయకూడదు, మీరు ఎన్నాళ్ళు ఉన్న మందులతోనే బ్రతకాలి, కానీ మీరు ఏ పనికి పనికిరారని చెప్పారు డాక్టర్లు. మరి పోయిన నెలలో మా వారికి 5వ తారీఖు నాడు బాగా నరాలు వీక్ అయిపోయి వణికిపోయి 10 మంది పట్టుకున్నా కూడా మనిషి ఆగట్లేదు. ఎంతగానో మనిషి యూరైన్ ఆగట్లేదు, మనిషి ఆగట్లేదు, మాలో లేడు, మమ్మల్ని ఏమీ మాట్లాడతలేదు, ఏంటి ఇట్లా ఉండాడని చెప్పి భయవేసి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. కానీ నేను జాయిన్ చేయకుండా ఇంటికి తీసుకొచ్చి మా వారికి 7 సిలువలు వేసి నోట్లో ఆయిల్ వేసి ప్రార్థన చేశా. ప్రభా నీ చిత్తమయ్యా, మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడని ఇసాకయ్య గారు మాకు మాట ఇచ్చారు. ఆ మాట నెరవేరాలంటే నా భర్త బ్రతికుండాలయ్యా అని నేను తైలం వేసి ప్రార్థన చేస్తే నా భర్తకి ఒక్క గంటకే తైలానికి విడుదల కలిగింది. నా భర్తకి తైలమే, ఏ డాక్టర్ వల్ల కాదు. ఒక తైలం ఇంట్లో ఉంటే డాక్టర్ ఉండట్టే. మీరు తైలాన్ని నమ్మండి, తైలం రాయండి, ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ స్వస్థత కలుగుతుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. చూడండి, భర్త ఎంతో బలహీనతతో ఉన్నప్పుడు ఆ బిడ్డ విశ్వాసము చూడండి. పరమ డాక్టర్, పరమ వైద్యుడు మన యేసయ్య ప్రార్థనా తైలం విశ్వాసముతో వారు రాసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ భర్తకి ఇమీడియట్గా వెంటనే దేవుడు బలాన్నిచ్చి శక్తినిచ్చి నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం NRC గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, LNT బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు వజ్రరాణి అండి. నేను గుంటూరు నుండి వచ్చానండి. నేను 2 సాక్ష్యాలు చెప్పాలి. ఒక మొదటి సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయి సంవత్సరంన్నర నుండి గర్భఫలం లేక ఇసాకయ్య గారు చేతుల నుంచి ప్రేయర్ చేయగా మే నెలలో చేశారు. తర్వాత నెలలో కన్సీవ్ అయ్యిందండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. మళ్ళీ రెండో సాక్ష్యం ఏంటంటే, మా చిన్న పాప అండి అమెరికాలో ఉంటుందండి. ఆ అమ్మాయి ఉద్యోగం లేక కొన్ని కష్టాలు పడిందండి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక పేపర్లో రాసి బాస్కెట్లో వేయమంటే వేసానండి. ఈ 2 సాక్ష్యాలు వేసాను. అయితే ఇప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి. చాలా సంతోషంగా ఉన్నామండి. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. చూడండి, సహోదరి ఈ ప్రార్థనా శక్తి కార్యక్రమానికి తైలాభిషేకానికి వచ్చారు. మరి బిడ్డకు, కుమార్తెకు గర్భఫలము కొరకు వారు ప్రార్థనా సహాయం అడిగారు. మే నెలలో దైవజనులు ప్రార్థన చేసి ఆ బిడ్డని దీవించినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ గర్భాన్ని తెరిచాడు, ఆ బిడ్డ గర్భఫలం ఇచ్చాడు. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి బిడ్డకు జాబ్ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు జాబ్ కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు చేసిన కార్యాలకి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నాది రేపల్లి అండి. మా అమ్మాయి పెనమాకి ఇచ్చాను. మా అల్లుడికి జూన్ 7వ తారీఖు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి బొక్కపాలు పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే అబ్బాయికి బ్లడ్, ముక్కు అంతా చితికిపోయింది, ఫేస్ అంతా చితికిపోయింది. అప్పుడు అంబులెన్స్లో ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే సర్జరీ చేయాల్సిందే, ముక్కు చితికిపోయింది, ఫేస్ అంతా చితికిపోయింది. 2 స్కాన్లు తీశారు. ఆపరేషన్ చేయాల్సిందే, సక్సెస్ చేయాలి. అది వేసినా కూడా టెంట్లు వేయాలన్నారు. ఆ టెంట్లు వేసినా కూడా మళ్ళీ సక్సెస్ అవుతో కాదన్నారు. ఇంకా అబ్బాయి ఐసీలో పెట్టి స్పృహ లేదు. అట్లానే బ్లడ్ కారిపోతూ ఉంది. ముక్కులో 2 టెంట్లు, ముక్కులు పుల్లలు పెట్టి ఆపరేషన్ చేశారు. అయినా కారిపోతుంది. బిడ్డ స్పృహ లేక పడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ నూనె వేయగానే కాలు చేయి కదిలింది. 20 రోజులకి, 4 రోజులు పంపాల్సింది 7 రోజులకే పంపించారు ఆ బిడ్డకి. దేవుడు ఎంతో నా అల్లుడి పట్ల కార్యం చేసినందుకు దేవునికి వందనాలండి. చూడండి, ఈ సహోదరి చెప్పిన సాక్ష్యం మనం విన్నాం. మరి డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలని చెప్పారు. కానీ ఆ బిడ్డ విశ్వాసంతో ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరిస్తే, ఈ ప్రార్థన ఆయిల్ ద్వారా దేవుడు విడుదలిస్తే గొప్ప సాక్ష్యం చెప్పుకుంటానని ఆ బిడ్డ విశ్వాసంతో మరి నిలబడినప్పుడు దేవుడు ఆపరేషన్ లేకుండానే దేవుడు బిడ్డకు స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవుని మహింపలుద్దాం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 ఆదివారం సమయం సాయంత్రం 5:30 నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్స్, మూసాపేట్, పిల్లర్ నెంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన పాలకొల్లు ఏప్రిల్ 7 మంగళవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం అడబాలా గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ ప్రక్కన, పెంకులపాడు రోడ్, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ.